సీజ్ చేశారు, ఎలా అనిపిస్తుంది? రిస్క్ తీసుకున్నాడండి. రిస్క్ తీసుకున్నాడు, ఆయన పర్సనల్ రిస్క్ పర్సనల్. చెప్పాను కదండి, ఫస్ట్ చెప్పాను కదా, ఎవడో లెక్క చేయడు. అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు సార్ లోపలికి వెళ్ళొద్దండి, అలా తాకిడి ఎక్కువ ఉందన్నా వినకుండా చాలా కిలోమీటర్లు జర్నీ చేసి ఆయన ఫస్ట్ నుంచి ఒకటే కదండి, ఆయన డబ్బులు లెక్క చేయడు కదండి. అన్నిటికీ దానాలు చేసేయటం, డొనేషన్ చేయడం చేస్తాడు కదా. ఇప్పుడు కానీ కొంతమంది తింటారు తిన్నా కూడా మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు 100 రూపాయలు వచ్చిందని కూడా 50 రూపాయలు తీసుకున్నాడు, 50 రూపాయలు మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆయన 25 రూపీస్ ఖర్చు పెట్టుకుంటాడు, 70 రూపీస్ ఇచ్చేస్తాడు కదా. ఎవరు కూడా ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఏమండి ఇలాగంటే ఇచ్చేసే మనస్తత్వమే కదా. చాలా మంది కళ్యాణ్ గారు ఏం చేయలేరు అన్నారు కదా, ఏం చెప్తా వాళ్ళకి? ఓటుది విషయం కాదండి, మనసులో ఉండాలండి, చేయాలని తాపత్రయం. ఇప్పుడు ఇప్పుడు నా మనసు ఉంది, నేను ఇవ్వాలని కోరుకుంటాను, ఇస్తాను అంతవరకు. నేను తినపోయినా పక్కన పెట్టాలని మనస్తత్వం అట్లా. ఇప్పుడు నేను ఎంతమంది సాయం చేసి ఎన్నో పోగొట్టుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా షాప్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మా మేనేజర్ చెప్పాను, పవన్ కళ్యాణ్ ఆయన చేసి అందరికి దానం చేసేసాడు. నేను అబ్బా భలే కూర్చుని అవునండి, నేను కష్టపడి సంపాదించాను, ఎవరికి కావాలో సాయం చేశాను. యాజ్ ఏ పర్సన్ అంటే మనస్తత్వం ఒకటే. పొలిటికల్ గా ఏమైనా ఇబ్బంది జరగచ్చు అంటారా? అంటే ప్రెషర్స్ అయితే ఉంటున్నాయి, కానీ ఆ ప్రెషర్స్ గురించి అవతలను కూడా అర్థం చేసుకుని చేసేవాడిని చెడగట్టుకుని ఉంటే చాలండి. అంటే ఆయన పదవికి ఏమైనా ఇబ్బంది కలగచ్చు అంటారా? ఇబ్బంది కలగచ్చా అంటే శత్రులు అన్ని చోట్ల ఉంటాయి. థ్యాంక్ యూ.